హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుతున్నాను. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, బెల్ సింబల్ మీద నొక్కేయండి. అలాగే పల్లెటూరు స్టైల్లో చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి. ఎక్కువ మసాలాలు లేకుండా గ్రేవీగా చాలా బాగుంటుంది. కేజీ చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నది. ఉల్లిపాయ కొంచెం ఉడికాక చికెన్ వేసుకోవాలి. చికెన్లోకి కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చికెన్లోకి వాటర్ వచ్చేసాయి. వాటర్తోనే ఉడుకుతుంది కొంచెం చికెన్. అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వేసుకొని అలాగే కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. కలిపి మళ్ళీ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికాక 10 నిమిషాల తర్వాత ఉడికిన చికెన్ని లాస్ట్లో చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేయలేదు. కొత్తిమీర, పుదీనా లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసి ప్లేట్లో వేసుకొని తినేయడమే. చాలా బాగుంది, ఇలా చేసుకోండి.